హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు? ఈ శ్రీహాన్ బర్త్డే కోసం తెచ్చినవి వాడి కోసం కిరీటం తీసుకొచ్చాను. అన్నంటే నా కొడుకు నాకు రాసే కదా, అందుకని దీనికి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి. సో ఏ డ్రెస్కైనా మ్యాచ్ అవుతుందని చెప్పేసి గోల్డ్ అండ్ మల్టీ కలర్లో ఉన్న తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది హ్యాపీ బర్త్డే అని నేమ్స్ రాసి ఉంటుంది కదా, మనకి ఆ లెటర్స్ అన్నమాట. ఇది కూడా గోల్డ్ కలరే. ఈసారి థీమ్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అండ్ ఇది ఎస్ ఆల్ఫాబెటల్ లెటర్. శ్రీహాన్ అని మొత్తం కొందాం అనుకున్నా కానీ అంత బడ్జెట్ లేకుండే, సో ఎస్ అనే ఒక సింగిల్ లెటర్ తీసుకున్నాను. దీనికి లైట్ వస్తుంది, నైట్ మనకి మంచిగా అనిపిస్తుంది. ఇంకా లైట్స్ వస్తాయి అన్నమాట, ఆన్ చేయాలి. వెనకాల బ్యాటరీ ఉంటుంది, స్విచ్ ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ ఉంటే శ్రీహాన్ అని అన్ని లెటర్స్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఇవైతే బ్లూ కలర్ బెలూన్స్, నార్మల్ బెలూన్స్ కాదండి, మెరుస్తూ ఉంటాయి. బ్లూ కలర్వి కూడా మెటల్ బెలూన్స్ అన్నమాట. ఇవేమో గోల్డ్ కలర్వి. అట్లాగే ఇది నెట్ క్లాత్ తీసుకున్నాను. ఇది హ్యాపీ బర్త్డే కింగ్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా, అది హ్యాండ్లో పట్టుకోవడానికి. ఇవి చిన్న చిన్న లైట్స్ వస్తాయి, నెట్కి లైట్స్తో అరేంజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత 2-in-1 టేప్, బెలూన్స్ అంటించడానికి, కర్టెన్ అవి అంటించడానికి. ఇదేమో బర్త్డే క్యాండిల్. అండ్ ఇవి సిల్వర్ కలర్ బెలూన్స్ అండి. ఇవి బ్లూ కలర్ మెటల్ బెలూన్స్, షైనింగ్గా ఉంటాయి అన్నమాట, షైనీగా వస్తాయి ఆ బెలూన్స్. ఇవేమో చాక్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ కేక్ తింటారు కదా పిల్లలకి పెట్టిస్తే, సో స్పూన్స్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ చాక్లెట్స్ స్కూల్లో కూడా ఇస్తాడు కదా, సరిపోవని చెప్పేసి ఇవేమో ప్లేట్స్, కేక్, ఇంకా మనం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ పెట్టి ఇవ్వడానికి డిస్పోజబుల్ ప్లేట్స్. ఇదేమో వాడికి ఇష్టం అన్నట్టు మిల్క్ షేక్, అదొకటి తీసుకున్నా. ఆ తర్వాత చెకోడి ప్యాకెట్ తీసుకున్నాను, ఇవి కూడా వచ్చిన పిల్లల కోసము. అండ్ కూల్ డ్రింక్ తీసుకున్నానండి. అయినో ఇవి హెల్దీ కాదని, బట్ ఇంక ఇవ్వాలి కదా. ఇవేమో ఈ గ్లాసులో కూల్ డ్రింక్ కన్నా వాటర్ను పోసి ఇవ్వడానికి డిస్పోజబుల్ గ్లాసెస్. నెట్ తీసుకున్నాను చెప్పా కదా బ్లూ కలర్, వాటిని ఎలా అరేంజ్ చేయాలో కూడా మనకి ఒక పిక్ వస్తుంది అన్నమాట. ఇక చూడండి, మేము ఇక్కడ ఊదుతున్నాము గోల్డ్ అండ్ బ్లూ కలర్ బెలూన్స్. ఇప్పటి నుంచే ఆఫ్టర్నూన్ నుంచే చేస్తూ ఉంటే మనకి ఈవినింగ్ వరకు రెడీ అవుతుంది. నెట్ ఎలా అరేంజ్ చేయాలని చెప్పేసి కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇక్కడ దీని మీద. యాక్చువల్గా మేము ఐడియాస్ ఏవి ఫాలో అవ్వలేదు, మాకు నచ్చినట్టుగా పెట్టేసినాం. ఎందుకంటే అట్లా పెట్టేలాగా మా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేకుండే. సో ఇలా ఊదాక బెలూన్స్తో శ్రీహాన్ అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి, వాడికి చాలా నచ్చింది. వాళ్ళ పప్పకి ఇచ్చి నా మీద ఈ పప్ప మమ్మీ ఫోటో తీస్తుందని చెప్తున్నాడు. ఫోటో తీయాలంటే అట్లా వేస్తుంటే ఒకసారి వీడియో అంటాడు, ఒకసారి ఫోటో అంటాడు. వాడికి అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అంతే, వెనకాల మాత్రం బర్త్డే ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేయాలి వాడికి, అప్పుడు మస్తు ఇష్టం వాడికి అట్లా చేస్తే. ఇదైతే ఇంకా హ్యాపీ బర్త్డే లెటర్స్ వచ్చాయని మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, వాటికి మనకి థ్రెడ్ కూడా ఇస్తారు వాళ్ళు గోల్డ్ కలర్ది. ఈ హ్యాపీ బర్త్డే లెటర్స్కి హోల్స్ ఉంటాయి, వాటిలో మనం ఈ థ్రెడ్ గుచ్చి అరేంజ్ చేయాలి. హ్యాపీ బర్త్డే అనే వర్డ్స్ ప్రాపర్గా అరేంజ్ చేసి పెట్టాలి. ఆ తర్వాత మనం గోడకి చిన్న టేప్తో ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అంటించేస్తే అయిపోతుంది అంతే. ఒక లెటర్ మిస్ అయినా మళ్ళీ స్పెల్లింగ్ రాంగ్ అయిపోద్ది. అక్కడ హోల్ ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నా. హోల్ క్లోజ్ అయ్యి జస్ట్ ఇట్లా అనగానే ఓపెన్ అవుతుంది మనకి మళ్ళీ. సో మన హ్యాపీ బర్త్డే రెడీ అయిపోయింది. మేమైతే ఇలా అరేంజ్ చేసామండి. ఏదో చేద్దాం అనుకున్నాం కానీ ఏదో అయ్యింది. సో ఆ తర్వాత లైట్స్ది కూడా తీసుకొచ్చి పెట్టాను, ఇలా పెట్టాను. నైట్ టైంలో అయితే మనకి సూపర్గా వస్తుంది. సో ఇలా ఉందండి, దూరం నుంచి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. మొత్తం రెడీ అయ్యాక ఇంకో పిక్ పెడతా.